మే నెల మరియమాత పూజిత మాసము 24వ రోజు. అద్భుతము. పాలస్తీనా దేశమగు ఉత్తర భాగమున కార్మెల్ అను పర్వతము కలదు. కార్మెల్ అనగా అడవిలోని తోటయని అర్థము. ఈ పర్వతం మీదనే పూర్వవేదమున ప్రసిద్ధుడైన దీర్ఘదర్శుడు ఏలీయాసుడు నివాసము చేసెను. అచ్చటనే అతడు సర్వేశ్వరుని పేరిట అనేక అద్భుతములు చేసెను. క్రీస్తు మరణించిన పిమ్మట క్రైస్తవులు ఆపద కలగగా వారు ఈ కార్మెల్ కొండకు పోయి సర్వేశ్వరుని శరణు వేడి కొన్ని సంవత్సరములను గడిచిన పిదప కార్మెల్ సభను అను ఒక గొప్ప సన్యాసుల మఠమును స్థాపింపబడెను. కాలక్రమమున ఆ సభ ప్రపంచమంతటా వ్యాపించి కన్యమరియమ్మ ఎడల భక్తిని పెంపొందింపబడెను. 1250వ సంవత్సరమున ఆ సభ సన్యాసులు దేవమాతకు చూపు భక్తి గౌరవమును మిక్కిలి ప్రీతి చెంది మరియమ్మ గారి వారి దర్శనమివ్వ చిత్తగించెను. పునీత సైమన్ స్టోక్ అను సన్యాసి ఆ మఠ అధిపతి అయి దేశమంతటా ప్రజలకు మరియమ్మ గారి యందు భక్తి ప్రేమ నమ్మిక వృద్ధి పొందంపవలెనని చాలా కృషి చేసెను. ప్రజలింకను ఎక్కువ భక్తి ప్రేమతో ఆమెను గౌరవించి కొనియాడుటలో ఎట్లో తెలియజేయమని అతడు అనుదినము జపమాలను వేడుకొనిచుండెను. అతడు ఒకనాడు భక్తి పరవశుడై కన్యమరియమ్మ గారి స్వరూపం ముందు సాగిలపడి ఉండగా కన్యమరియమ్మ గారు అత్యంత ప్రీతిపాత్రులై చేతికొక ఉత్తరీయమును పట్టుకొని దర్శనమిచ్చి ఆ ఉత్తరీయమును అతనికి అందించి, నీవు మాకిష్టమునకు తగిన విధముగా మమ్ము స్తుతింపవలెనని కోరిన ఎడల ఈ ఉత్తరీయమును ధరించుకొని తక్కిన వారును దీనిని ధరించుకున్నట్లు ప్రయత్నించవలెను. దీనిని విశ్వాసముతో ధరించుకున్న వారులు తమ జీవిత కాలమందు మా సహాయము పొందుదరని చెప్పెను. దేవమాత అతని వసగిన ఈ ఉత్తరీయమును కార్మెల్ సభకు గొప్ప గుర్తుగా ఉన్నది. మరియమ్మ గారి శరణు సహాయమునకు చిహ్నముగా ఉన్నది. దేవమాత ఆనతిచ్చిన ప్రకారం పునీత సైమన్ స్టోకుడు తన సభలోనే కాక ప్రజలందరిలోనూ ఉత్తరీయమును ధరించే అలవాటును వ్యాపింప ప్రయాసపడెను. కొలది కాలములోనే పేదలు ధనికులు అందరూ దేవమాత వాగ్దాన వాక్యములను నమ్మి ఆశతో ఉత్తరీయమును ధరింపసాగిరి. దేవమాత అద్భుతముగా ఉత్తరీయమును దయచేసినందుచే పరిశుద్ధ పాపుగారు దానిని ధరించిన వారులకు అనేక జ్ఞానఫలములను దయచేసిరి. చదువు వారి దేవమాత ఉత్తరీయమును ధరించినట్లు వాడుకలోనికి వచ్చినది. మనమిప్పుడు తెలుసుకొంటిమి కదా, మనమును ఆ ఉత్తరీయమును ధరించుకుందామా? కొన్ని సంవత్సరముల కిందట పరిశుద్ధ పాపుగారు ఉత్తరీయమును బదులుగా తిరుహృదయమును కన్యమరియమ్మ గారి చిత్రింపబడిన స్వరూపమైనను ధరింపవచ్చునని సెలవిచ్చిరి. అందువలన క్రైస్తవులందరూ సూచించు దేవమాత ఉత్తరీయమును లేక స్వరూపమును ధరించుకొనుట యుక్తము.